ఎన్ని క్వశ్చన్స్? హాయ్ ప్రతాప్ గారు, పావని హియర్. చెప్పమ్మా. లైక్ ఒక క్వశ్చన్ ఏంటంటే, నిన్న ఒకరు అడిగారు కదా, విజిబుల్ అన్నది ఆల్వేస్ రాసి ఉండాలా అని చెప్పి. సో విజిబుల్ అన్నది ఎప్పుడు మనం రాసి ఉండాలా అంటే, ఎక్కడ నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. గెట్ విజిబుల్ అన్నది ఒక మెథడ్ అక్కడ రాశారు చూడండి. గెట్ విజిబుల్ మెథడ్ ఏం రాయలేదు నేను. వన్ ఉంటుంది సెకండ్. విజిబుల్, హిడెన్, అటాచ్డ్ ఉంటాయి, 4 ఉంటాయి. అటాచ్డ్ కి సంబంధించి విజిబుల్ అన్నది ఇది ఓన్లీ అటాచ్డ్ మనం చూడాలనుకుంటున్నప్పుడు రాస్తాము. కాదు కాదు, అటాచ్డ్ అనేది నీకు కనిపించదు అసలు. కొన్ని ఓకే. ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే, గుడ్ క్వశ్చన్, నేను చెప్తాను ఒకసారి. ఇంకా అదేనా, ఇంకెవరు ఉన్నాయా? ఇంకేం లేదండి. అదే అదే అసలు ఆల్వేస్ ఎప్పుడు రాసి అలా ఉండాలా లేకపోతే చెప్తాను. ఎందుకు? యాక్చువల్గా ఏమవుద్దంటే, కొన్ని ఎలిమెంట్స్ మనకి, ఇది హెచ్డిఎంఎల్ డామ్ అనుకో. ఓకే. ఇదంతా ఒక హెచ్డిఎంఎల్ డామ్ అనుకో. ఓకే, ఈడ ఈ డెవలపర్ అనేవాడు ఏం చేస్తాడంటే, హీఈస్ ఎ డెవలపర్. ఓకే, బేస్డ్ ఆన్ హిస్ ఫీజిబిలిటీ. ఓకే, వాడు కొన్ని ఆపరేషన్స్ వల్ల ఒక సర్టెన్ ఎలిమెంట్ని డిలీట్ చేయాల్సి వచ్చిందమ్మా, సర్టెన్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాల్సి వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక చెక్ బాక్స్ చెక్ చేసావనుకో. ఓకే, నీకు ఒక సెక్షన్ అపియర్ అవ్వాలి. ఓకే, ఇంకొక సెక్షన్ డిజపియర్ అవ్వాలి. నీకు ఇదేమో అపియర్ అవ్వాలి, ఇదేమో డిజపియర్ అవ్వాలి. ఇప్పుడు నేను ఈ డిజపియర్ అవ్వాలి అంటే, ఈ డెవలపర్ వాడు ఏం చేస్తాడంటే, ఏదర్ వాడు దీని యొక్క ప్రాపర్టీ ఈక్వల్ టు హిడెన్ అని పెడతాడు. ఏదర్ హీల్ అప్డేట్ దిస్ ప్రాపర్టీ హిడెన్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి పెడతాడు మనకి. ఓకే, ఓకే. అప్పుడు నేనేం చేస్తాను, విజిబుల్ ఈక్వల్ టు విజిబుల్ పెట్టను, స్టేట్ ఈక్వల్ హిడెన్ అని పెడతాను. యా, వి కెన్ అప్పుడు యూస్ హిడెన్ నాకు యాస్. ఇది వర్కౌట్ అయిపోతుంది. ఓకే, సిమిలర్లీ నేనేం చేయాలంటే, ఇది విజిబుల్ అయితే చూడాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను స్టేట్ ఈక్వల్ టు విజిబుల్ పెడతాను. ఇప్పుడు విజిబుల్కి హిడెన్కి అర్థమైందా డిఫరెన్స్? యా, యా. సో కొన్నిసార్లు ఈ డెవలపర్ ఏం చేస్తాడంటమ్మా, వీడు హిడెన్ పెట్టకుండా డైరెక్ట్గా ఈ ఎలిమెంట్ని హెచ్టిఎంఎల్ డామ్లో తీసేస్తాడు. ఈ ఎలిమెంట్ని హెచ్టిఎంఎల్ డామ్లో హిడెన్ అనే ప్రాపర్టీ అప్డేట్ చేయకుండా డైరెక్ట్గా ఎలిమెంట్ని డామ్లో డిలీట్ చేసేస్తాడు. నువ్వు అప్పుడు స్టేట్ ఈక్వల్ హిడెన్ పెట్టినా కూడా నీకు కనిపించదు. అప్పుడు ఏం చేయాలి, స్టేట్ ఈక్వల్ డిటాచ్ చేయాలి, డిటాచ్ అయింది కాబట్టి. ఓకే, కొన్నిసార్లు ఏం చేస్తాడు, ఈ ఎలిమెంట్ కొత్తగా ఎలిగిన ఎలిమెంట్ని హెచ్టిఎం డామ్లోకి యాడ్ చేస్తాడు. అప్పుడు స్టేట్ ఈక్వల్ టు అటాచ్ అవుతుంది మనకి. సో నీకు కంటికి కనిపించకుండా ఉండాలంటే ఏదైనా వాడు ప్రాపర్టీ అయినా అప్డేట్ చేయొచ్చు, లేదంటే హెచ్టిఎంఎల్ డామ్లో ఎలిమెంట్ అయినా డిటాచ్ చేసేయచ్చు. మనకు తెలియదు, ఏదైనా జరగచ్చు, అదేం జరగచ్చు, ఏ ఏం జరగచ్చు, బి ఏం జరగచ్చు. ఎనీ వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ గోయింగ్ టు బి పాసిబుల్ టు బి హ్యాపన్. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఏది ఎగ్జాక్ట్గా ఉంది లేదో తెలియదు కాబట్టి మనకి స్టేట్ ఈక్వల్ టు ఏదర్ విజిబులా తెలీదు, ఓకే, అటాచ్ తెలియదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే, ఏదర్ హిడెనా తెలీదు, డిటాచ్డ్ తెలియదు మనకి. సో అందుకోసం ఏం చేస్తామంటే, మనం వీటిని ట్రై క్యాచ్లో పెట్టి వర్కౌట్ చేస్తాం. ఓకే, క్లియర్? ఓకే అండి, గాట్ ఇట్. అదర్స్?
Okay, so let's start with today weather is very cold, man. Too cold. Okay, so let's see about assertions. Okay, so why assertions are required? Assertions are used to validate if the behavior or outcome of the actions are expected or not. So in Playwright, we have two types of assertions available. Okay, so what are those assertions? Auto retry assertions, and we have another type of assertions called as non-retry assertions. Non-retry assertions, and apart from this we have negate assertions and custom assertions. Okay, so let's speak about order retry assertions. When we want to check any outcome without involving any web elements, without involving any web elements, right? In such cases we use sorry, I'll keep it as non-retry. Okay, we use non-retry assertions. Okay, when we want to check any outcome without involving any web elements, right, we want to use non-retry assertions. Okay, so in non-retry assertions, right, what we are trying to do here is, example is, I want to match string A with string B. నేనేం చేయాలి, స్ట్రింగ్ ఏని స్ట్రింగ్ బితో మ్యాచ్ చేయాలి. ఓకే, ఐ వాంట్ టు కంపేర్ అవుట్కమ్ ఆఫ్ టూ యారేస్. I want to compare outcome of two arrays. I want to extract some data from a string and perform and validate it. Okay, so here we are not involving any web elements. We are not involving any web elements. So
we need to use non-retry assertions. Okay, another typical example is I have a web element, I want to extract the text from it. Okay, here text is a string and we are still applicable to use non-retry assertions. Any questions here so far? థ్యాంక్ యూ బీటా. చలిపడుతుంది కదా సెషన్స్ వెళ్తున్నా స్కూల్కి. సూట్ర అసలు ఎక్కడుంది? ఫుడ్ ఉంది కదా. యూ రిమైండ్ మీ టుడే విల్ గో అండ్ గెట్ మై ఫ్యాకల్టీ. ఏది? ఒకేసారి తెచ్చేద్దాం. బండి కూడా వచ్చేసి. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? భాస్కర్, ప్రదీప్, ఎనీవన్? సో ప్రతాప్, ద సెషన్స్ ఓన్లీ ఫర్ కంపేరింగ్ వీటికే కదా వాడేది? ఇప్పుడు వెబ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా నువ్వు, ఓకే, ఇఫ్ యూఆర్ వ్యాలిడేటింగ్ ఎనీ టెక్స్ట్, రెండు అవుట్కమ్స్ని అంటే వెబ్ ఎలిమెంట్స్ కాకుండా ఇంకేనా ఎలిమెంట్స్ని డేటా వ్యాలిడేట్ చేయాలంటే వి యూజ్ దిస్ నాన్ రీట్రై అసర్షన్స్. ఓకే ఓకే, ఇక ఎక్కడ కూడా మన కంపారిజన్లో వెబ్ ఎలిమెంట్ ఎక్కడ కంపేర్ చేయట్లేదు. గమనించినట్లయితే మీరు ఒక వెబ్ ఎలిమెంట్ ఉండాలి, ఒక వెబ్ ఎలిమెంట్ ఉండకూడదు అనేవి ఎక్కడ చేయట్లే మనం. బాగా చూడండి. ఓకే, వెబ్ ఎలిమెంట్ లేదు అంటే మాత్రం కంపారిజన్లో డోంట్ యూజ్ నాన్ రీట్రై. ఓకే, నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకసారి చూద్దాం. ఎనీ క్వశ్చన్స్? నో, రైట్? Just give me a minute, 1 minute. Let's see. Let a equal to number, a is equal to 10, let b is equal to number is equal to 30. Okay, now I want to compare a should be equal to b. I want to compare a should be equal to b. So మామూలుగా మనం ఏం చేస్తామమ్మా, a equal to b కంపేర్ చేయాలంటే we'll put some small if condition and we use a double equals to b. Okay, then what you will do, you use console.log a is equal to b. Okay, else console.log a is not equal to b. ఓకే, అంతేగా రాసేది మనం. మరి ఇప్పుడు ఈ టెస్ట్ కేసు పాస్ ఆఫ్ ఫెయిల్ ఎలా చెప్పగలుగుతావు? నాకు జస్ట్ కన్సోల్ లాగ్లో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని పడిపోయింది ఇక్కడ.
కరెక్టా? మరి ఈ టెస్ట్ కేసు పాస్ కాదు చూడండి, నా 1 పాస్ అని వచ్చేసింది. ఈ టెస్ట్ కేసు కానీ ఇది ఈక్వల్ కానీ కాకపోతే నా టెస్ట్ కేసు ఫెయిల్ అవ్వాలి. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? ఎలా ఫెయిల్ అవుతుంది? రైట్. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు వీ హ్యావ్ ఏ కీవర్డ్ కాల్డ్ యాజ్ ఎక్స్పెక్ట్ అమ్మా. ఏముంది అది? ఎక్స్పెక్ట్ ఏ టు బి ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవ్వాలి అంటే టు బి వీ హ్యావ్ టు యూస్ బి. ఏ అనేది ఖచ్చితంగా బికి ఈక్వల్ అవ్వాలి అని. సో ఇప్పుడు చూడండి, నాకు అమ్మా గమనించారా ప్రతి ఒక్కరు? ఎక్స్పెక్టెడ్ ఈక్వల్ టు 30. ఓకే, ఏ వచ్చేసి యాక్చువల్ రిజల్ట్, బి వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇప్పుడు యాక్చువల్ రిజల్ట్ వెసెస్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఏ ఈక్వల్ టు 30 ఉండాలి, బి ఈక్వల్ టు 30 ఉండాలి. ఏ ఈక్వల్ టు 10 యాక్చువల్ ఉండాలి, బి ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ ఉండాలి. క్లియర్ భాస్కర్, ప్రదీప్, యా కిరణ్ సార్, అర్థమవుతుందా? కిరణ్ సార్ ఉన్నారా, నిద్రపోతున్నారా? లేదు, ఉన్నాం ఉన్నాం. ఎస్. ఏమంది ఇప్పుడు? ఓకే, సో రైట్, క్లియర్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్, అది ఏ ఈక్వల్ టు బిఏగా చెక్ చేసింది. ఇమ్మీడియట్గా నాకేం చేసింది, నా ఎగ్జిక్యూషన్ని అబ్రప్ట్గా టెర్మినేట్ చేసేసింది. ఓకే, సో ఒకవేళ నాకు దీని తర్వాత ఈ ఎక్స్పెక్ట్ స్టేట్మెంట్ తర్వాత ఇంకేదైనా స్టేట్మెంట్ కానీ ఉందంటే, ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ console.log ఐఎమ్ ప్రింటింగ్ దట్ మై ఎగ్జిక్యూషన్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పి నాకు ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను. నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ కానీ ఫెయిల్ కానీ అయిందంటే దీని తర్వాత తక్కిన స్టేట్మెంట్స్ ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు మనకి. అంటే దీని యొక్క టెర్మినేషన్ వచ్చేసి హార్డ్ టెర్మినేషన్. ఈ టెర్మినేషన్ వచ్చేసి హార్డ్ టెర్మినేషన్. అందరూ క్లియరా? సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ ఎక్కడైనా నేను వెబ్ ఎలిమెంట్స్ని యూటిలైజ్ చేస్తున్నానా? భాస్కర్, పావని, ప్రదీప్? లేదు బ్రదర్, ఇంతకుముందు చెప్పిన స్టేట్మెంట్ హార్డ్ స్టాప్ అన్నారు కదా, లైన్ నెంబర్ 6 హార్డ్ టెర్మినేషన్. టర్మినేషన్. లైన్ నెంబర్ 6 అవ్వకపోతే, సాటిస్ఫై కాకపోతే లైన్ నెంబర్ 7 ప్రింట్ అవ్వకూడదు కదా. ఎక్కడ ప్రింట్ అయింది మనకి? కింద ప్రింట్ అయింది కదా, మై ఎగ్జిక్యూషన్ ఇస్ కంప్లీటెడ్ అని. ఎక్కడ? 7th లో కింద ఈ స్టేట్మెంట్ ప్రదీప్, ఇది ఓకే సారీ స్టేట్మెంట్ పడిందా? ఓకే. కోడ్ బ్లాక్. ఒకసారి ఒక 2 ఈక్వల్ చేయండి ప్రతాప్, ఒకసారి అది ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. సరే, someone is asking. ఓకే. Yeah, someone is asking something. మా క్లియరా? ఓకే, సో ప్రతాప్, ఓకే, ఈ చిన్న ఇష్యూస్ కోసం నా టెస్ట్ ఎగ్జిక్యూషన్ నేను ఫెయిల్ చేయదలుచుకోలేదు ప్రతాప్. లెట్ దెమ్ ఎగ్జిక్యూట్ ద అదర్ స్టేట్మెంట్స్ ఆల్సో. ఫైనల్లీ ఐల్ చెక్ లైక్ వాట్ ఆర్ పాస్, వాట్ ఆర్ ఫెయిల్. కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, అట్లాగా మనకి ఉండవా మన అప్లికేషన్లో? డెఫినెట్లీ. ఓకే, సో నా టిపికల్గా నా బిజినెస్ మేనేజర్ ఏమంటారంటే, సో వీ హ్యావ్ 3 types ఆఫ్ మేనేజర్స్. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ దే ఎగ్జిస్ట్ ఇన్ 3 types. సో లైన్ మేనేజర్ ఒకడు, బిజినెస్ మేనేజర్ ఒకడు, డెలివరీ మేనేజర్ అని 3 ఉంటారు. దిస్ గై లైన్ మేనేజర్, హీ నెవర్ బాదర్ అబౌట్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ ఈస్, వేర్ దట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. దే ఆల్వేస్ బాదర్ అబౌట్ రిసోర్స్, హౌ హీఈస్ ప్రోగ్రెసింగ్. ఈ బిజినెస్ మేనేజర్ ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు డెలివర్ ద థింగ్స్ ఆన్ టైమ్ విత్ మోర్ క్వాలిటీ. అంటే వాడు క్వాలిటీ పర్స్పెక్షన్లో కానీ ప్లానింగ్ సరిగ్గా చెక్ చేసుకుంటాడు.
this guy delivery manager for namesake, like he'll be allocated to 5 to 6 projects. He'll ensure that entire budgeting, everything will be happening. Okay, so that is the roles they always play across. So my business manager, who is going to look at the deliverables and all, he always tell that Pratap, because of one assertion, don't fail other assertions. అంటే ఒక్కటి ఫెయిల్ అవడం వల్ల మిగతా అన్ని ఆపేస్తున్నావు నువ్వు. ఓకే, సో నాకు లెట్ ద రిపోర్ట్ కమ్, ఫైనల్లీ పబ్లిష్ వెదర్ ద టెస్ట్ కేస్ ఇస్ పాస్ ఆర్ ఫెయిల్. అవుట్ ఆఫ్ దట్ ఐ విల్ గో త్రూ అండ్ మేక్ ద డెవలపర్ టు గో అండ్ సీట్ టు వర్క్ ఆన్ ద ఫెయిల్యూర్ ఐటమ్స్. నువ్వు ఒక్కటి కానీ ఫెయిల్ చేసావనుకో, ఈ డెవలపర్ కూడా ఏం చేస్తాడంటే మిగతా అన్ని టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటాడు, మిగతా పాస్ అవుతున్నా లేదా అని. అట్లా వద్దు మనకి, అన్నీ ఒకేసారి రన్ చేసేయి, ఫెయిల్యూర్స్ అని పట్టుకోరా. ఫోకస్ వచ్చేసి ఓన్లీ ఆ ఫెయిల్యూర్స్ మాత్రం పెడతాం. అర్థమైందని చెప్పింది. సో అంటే ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఏదైనా ఫెయిల్యూర్ కానీ వస్తే దాన్ని సర్ప్రెస్ చేసి ముందుకు వెళ్ళాలి. అది ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం? సో దానికోసం మనకి సాఫ్ట్ అసెషన్ చెప్పి ఒకటి ఉంటుందమ్మా. ఏముంటుంది మనకి? సాఫ్ట్ అసెషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్స్పెక్ట్ బదులు నేను అవైట్ అని రాయలేదు. నేను మామూలుగా ఏం చెప్పాను మీకు, ఎప్పుడైనా సరే ప్లే రైట్ స్టేట్మెంట్స్ ఏమి రాసిన అవైట్ రాయాలని చెప్పాను. ఇది ఇక్కడ వెబ్ ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి నేనేం చేశాను, అవైట్ రాయలేదు. ఒకవేళ అవైట్ అని పెట్టినా కూడా నో హార్మ్ ఇన్ దట్. నువ్వు అవైట్ అని పెట్టినా కూడా నో హార్మ్ ఇన్ దట్, ఎటువంటి ఇష్యూస్ ఏం రావు మనకి. ఓకే, సో నీ మైండ్లో గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ వెబ్ ఎలిమెంట్ యూటిలైజ్ చేయట్లేదు కాబట్టి, ప్లే రైట్ స్టేట్మెంట్స్ వాడట్లేదు కాబట్టి నేను అవైట్ రాయట్లేదు. ఒకవేళ నేను గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా రాయాలంటే నో హార్మ్ ఇన్ దట్, యూ కెన్ రైట్ అవైట్ స్టేట్మెంట్ ఆల్సో. ఓకే, సో ఫర్ నో నేను అవైట్ రాయట్లేదు, తీసేస్తున్నాను. బట్ నో హార్మ్ ఇన్ దట్, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ. ఓకే, సో నేను దీన్ని ఈ ఇష్యూని సర్ప్రెస్ చేయాలి. ఎలా సర్ప్రెస్ చేయగలుగుతాను? జస్ట్ పుట్ ఏ సాఫ్ట్ దేర్, జస్ట్ పుట్ ఏ సాఫ్ట్ దేర్. ఓకే, నౌ సీ ద మ్యాజిక్ దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ హియర్. అమ్మ అందరు బాగా గమనించండి, నా స్టేట్మెంట్ ప్రింట్ అయింది ఇక్కడ. దో దెర్ ఈస్ ఎన్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్, దో దెర్ ఈస్ ఎ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ ఇన్ ద లైన్ నెంబర్ 6, మై లైన్ నెంబర్ 7 గాట్ executed. It means that it allowed me to go further. That termination is not a hard termination here. సో నువ్వు కాల్ తీసుకోవాలి ఇప్పుడు, ఈ టెర్మినేషన్ని హార్డ్ టెర్మినేషన్ చేయాలా లేదంటే సాఫ్ట్ టెర్మినేషన్ చేయాలా అని. ఇఫ్ యువర్ టెస్ట్ కేస్ ఈస్ డిమాండింగ్ ఫర్ ఏ సాఫ్ట్ టెర్మినేషన్, యూజ్ యువర్ సాఫ్ట్. నో ప్రతాప్, దిస్ ఈజ్ మై కోర్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్, దిస్ హ్యాస్ టు బి ఫిక్స్ అనుకున్నప్పుడు మేక్ ద ఫెయిల్యూర్ యాజ్ ఏ హార్డ్ అసెషన్. ఓకే, మా అందరు క్లియరా? భాస్కర్, కిరణ్ సార్, నంది సార్, వాసవి, పావని. ఐ డెంట్ సీ ద లిస్ట్ హూ జాయిన్ టుడే. Yes, Pratap, clear. యా. Yes, Yeah. Pratap. మోహన్ నిద్రపోతున్నావు, అది బిర్యానీ తిన్నావు, పొద్దున్న నిద్రపోతున్నావు. వింటున్నా. ఓకే, సో ప్రతాప్ ఇట్లాగా ఎన్ని టైప్స్ ఆఫ్ అసెషన్స్ మనం రాయొచ్చు, సాఫ్ట్ కానీ హార్డ్ అసెషన్స్ కానీ కదా. ఓకే, నేను ఇప్పుడు ఏ బీ కన్నా తక్కువ ఉండాలనుకుంటున్నాను, అంటే లెస్ దెన్ ఉండాలనుకుంటున్నాను. ఓకే, సో లెట్ మీ పుట్ దిస్ ఎక్స్పెక్ట్ ఏ డాట్. అమ్మ ఒక్కసారి టైం దొరికితే ఇవన్నీ చూడండి, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఓకే, నేను based upon the frequency of scenario that we cover, I'll pull out all the type of assertions 98% down the line, but when you get a time, please go and explore it. It's self-explanatory. Yeah. Okay, so now to be less than b అని చెప్పాను. ఏ అనేది ఎప్పుడు కూడా b కన్నా తక్కువ ఉండాలని చెప్పాను. ట్రూ ఫాల్సా? ట్రూ కదా. సో దీనికి నేను నెగేషన్ రాయాలి, నాట్ టు బీ. ఎట్లా రాయగలుగుతాను? నాట్ టు బీ అంతే, జస్ట్ పెట్టేసేయండి అంతే. టు బీ గ్రేటర్ దెన్ రాసే బదులు ఇది రైట్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ దట్ ఇట్ షుడ్ నాట్ బీ లెస్ దెన్ బీ అని పెట్టాను నేను. How will you write else condition, Pratap, here? ఇక్కడ ఎల్స్ కండిషన్ ఏముంటుంది, జస్ట్ మనకి ఏ ఈక్వల్ టు బిఆర్ కదా అంటే మాత్రం వ్యాలిడేట్ చేస్తాం ఇక్కడ.
ఇది మన డెసిషన్ తీసుకోవట్లేదు, ఇక్కడ చెక్ చేస్తున్నాం అంతే. Okay. ఓకే, క్లియర్? యా అమ్మా టు బీ ట్రూత్ టు బీ ఫాల్స్ అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా, అది ఒకటి చూద్దాం. ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ అది. టు బీ ట్రూత్ ఓకే, నేనేం చేస్తానంటే చూడండి ఒకసారి. మనం ఏదో సర్టెన్ ఆపరేషన్స్ చేస్తున్నాం తల్లి, ఒక ఆపరేషన్ చేస్తున్నాము. ఓకే, ఏ రిజల్ట్ వచ్చేసి బూలియన్ అనుకుందాము, దాని యొక్క రిజల్ట్స్ వచ్చేసి నాకు ఫాల్స్ వచ్చింది అనుకుందాం. ఏదో ఒక ఆపరేషన్ చేసాను, దాని యొక్క అవుట్కమ్ వచ్చి ఫాల్స్ వచ్చింది, నాకు ఫాల్స్ ట్రూ వచ్చింది. కానీ నాకు ఈ అవుట్కమ్ ఎప్పుడు కూడా ట్రూవే ఉండాలనుకుంటాను నేను. ఇప్పుడు ఏమవుద్ది నాకు? ఫెయిల్. ఓకే, సో ఒక ట్రూతో కానీ ఒక ఫాల్స్తో కానీ కంపేర్ చేయాలంటే వి యూస్ టు బి ట్రూత్. ఫాల్స్తో కంపేర్ చేయాలంటే జస్ట్ పుట్ టు బి ఫాల్స్ ఆర్ జస్ట్ పుట్ ఏ నాట్. దీన్ని నెగేషన్ అంటాం అనమాట. నెగేషన్ ఆఫ్ అసర్షన్. నాట్ అనేది యూజ్ చేసేది. నాట్ అనేది కీవర్డ్. దీన్ని ఎక్కడ కూడా మనం వేరియబుల్ కింద వాడకూడదు నాట్ని. ఓకే, అర్థమైందా? టు బి ఫాల్స్, టు బి ట్రూత్. ఓకే. క్లియర్? Can you come again, Pratap? Sorry. సో ఇప్పుడు నేను ఒక ఆపరేషన్ ఏదో పర్ఫామ్ చేస్తున్నాను తల్లి. సో నంది సార్ చెప్పినట్టు నేను ఇఫ్ కండిషన్స్ పెట్టుకొని ఏదో లాజిక్ చూసుకొని ఒక వాల్యూ రిటర్న్ చేసాము మెథడ్ నుంచి. అది ఏదో ట్రూ కావచ్చు, ఏదో ఫాల్స్ కావచ్చు. సో నేను ఇప్పుడు నా అసర్షన్ ఆ మెథడ్ యొక్క అవుట్కమ్ని ఎప్పుడు కూడా నేను ట్రూతోనే కంపేర్ చేయాలి, లేదంటే ఆ మెథడ్ యొక్క అవుట్కమ్ని ఎప్పుడు కూడా ఫాల్స్తోనే కంపేర్ చేయాలి. సో ఏదైనా ఒక అవుట్కమ్ని ట్రూతో కానీ ఫాల్స్తో కానీ కంపేర్ చేయాలంటే యూస్ టు బి ట్రూతీ ఆర్ టు బి ఫాల్సీ. Okay, got it. ఓకే, అమ్మ ఇదొకటి చూద్దాము. నన్ను ఒక క్వశ్చన్ అడిగారమ్మా, అది ఇక్కడ దీంట్లో అడిగిన క్వశ్చన్ కాదు అది. ఓకే, వెన్ వీఆర్ లెర్నింగ్ సి షార్ప్, ఓకే, ఆర్పిఎల్ అని చెప్పి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని చెప్పి ఒక ఆటోమేషన్ టూల్ ఉండేది జమానాలో, ఇప్పుడు లేదు మనకి. సో అక్కడ ఇది జావాలో కూడా ఉంది యాక్చువల్లీ. ఓకే, బట్ నో వన్ హ్యాస్ ఆస్క్డ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ జావా టైమ్. ఓకే, సో సి షార్ప్ నేర్చుకుంటున్నప్పుడు వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ దే ఆస్క్డ్ లైక్, ఒక వేరియబుల్లో ఉన్న డేటా స్ట్రింగా లేదంటే ఆ వేరియబుల్ టైప్ వచ్చేసి బూలియనా అని ఎలా కన్ఫర్మ్ చేయగలుగుతాం? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? సర్టెన్ డేటా, నాకు ఏదో ఒక వేరియబుల్ డేటా వస్తుంది, అది స్ట్రింగ్ అవ్వచ్చు, అది నంబర్ అవ్వచ్చు, XYZ అవ్వచ్చు. హౌ కెన్ యూ కన్ఫర్మ్ దట్ అవుట్కమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సమ్ ఫ్యామిలీ? దాంట్లో వచ్చిన అవుట్పుట్ అనేది ఒక ఫ్యామిలీకి రిలేటెడ్ అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? ఓకే, ఇన్ సచ్ కేసెస్ టు బీ విల్ బీ యూజింగ్ టు బీ ఇన్స్టెన్స్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు బూలియన్ కాబట్టి నేను బూలియన్ ఫ్యామిలీతో కంపేర్ చేస్తాను. దీని ఒక క్లాస్ వచ్చేసి బూలియన్ అనమాట. బూలియన్కి క్లాస్ వచ్చేసి బూలియన్. ఓకే, ఈ యొక్క వాల్యూ ఏ అనేది ఖచ్చితంగా బూలియన్ టైప్ అయి ఉండాలని చెప్పి వాల్యుయేట్ చేస్తున్నాను నేను. ఇది ఎక్కడ వాడతాం ప్రతాప్ అంటే, మనం ఏదైనా ఏపీఐ టెస్టింగ్ చేసినప్పుడు నీకు వచ్చిన వాల్యూస్ ఖచ్చితంగా I'll tell you this why it is getting failed. Expected constructor, but you got this instance of. ఓకే, I'll explain it. ఓకే, మన ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసినప్పుడు నేను చూపిస్తానమ్మా. ఏపీఐ టెస్టింగ్ వచ్చినప్పుడు ఐల్ బీ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వెరీ క్లియర్లీ. నాకు ఇప్పుడు నేను చెప్పిన మీకు అర్థం కాదు. ఐల్ బీ షోయింగ్ ఇన్ డీటెయిల్ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఏపీఐ టెస్టింగ్ చేసినప్పుడు మనకు పెద్ద JSON రిపోర్ట్ వస్తుంది. ఓకే, వెయిట్ ఐల్ షో యూ దట్. ఐ థింక్ యూ ఆల్రెడీ డిడ్ రైట్ అబౌట్ JSON. నో చేసాం కదా? ఓకే, సో ఇక్కడ ఈ నేమ్ ఒక టైప్ ఖచ్చితంగా స్ట్రింగే ఉండాలి. ఈ డెసిగ్నేషన్ ఒక టైప్ ఖచ్చితంగా నాకు స్ట్రింగే ఉండాలి. ఓకే, ఏజ్ అనేది ఖచ్చితంగా నంబరే ఉండాలి. అలాంటప్పుడు ఎలా చేయగలుగుతాం? హౌ కెన్ యూ వ్యాలిడేట్ దట్ కైండ్ ఆఫ్ వాలిడేషన్స్? ఓకే, ఇన్ సచ్ కేసెస్ విల్ బీ యూజింగ్ దిస్ ఇన్స్టెన్స్ ఆఫ్. ఓకే, ఐల్ బీ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్ వెన్ వీ స్టార్ట్ విత్ యువర్ ఏపీఐ టెస్టింగ్ నెక్స్ట్ వీక్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Yeah. రైట్. సో మిగతా టైప్స్ని జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి అమ్మా.
బట్ ఐ ట్రై టు కవర్ మోస్ట్ ఆఫ్ దమ్ ఇన్ అవర్ ఫ్రేమ్వర్క్లో చేసే దాన్ని కవర్ అవుతాయి. బట్ ఐ ఎంకరేజ్ యూ గైస్ టు గో అండ్ ఎక్స్ప్లోర్ ఆన్ యువర్ ఓన్. ఇట్ విల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. Shall we move on? Yeah. Okay, let's go back now. Yes, is it for everyone? It's taking time to launch your browser, or it's only for me? Minimal time, reasonable time use. Sure. Now I need to validate this word cricket should be visible. Okay, I need to validate the word cricket is visible. Okay, guys, I'll tell you in next 5 minutes the new innovation that we did recently in my project. Okay, once I complete this, I'll tell you. Okay, seeing this get better, I got that one. Okay, so let's complete this. Okay, so we got this element, right? Now see what I'm doing here is I'm let tile of type locator is equal to page dot get by role of link. అమ్మా ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా? దీంట్లో లైన్ నెంబర్ 5 ఏదైనా డౌట్ ఉందా? ప్రతి ఒక్కరు చెప్పాలి నాకు. లైన్ నెంబర్ 5, ఈ వెబ్ ఎలిమెంట్ మొత్తాన్ని ఈ వేరియబుల్లో స్టోర్ చేసాను. దాని ఒక టైప్ వచ్చి లొకేటర్. ఇదంతా ఒక ఎలిమెంట్ టైల్. ఏం టైల్ అది? క్రికెట్ అనేది టైల్. ఈ టైల్ ఓకే, దీని మొత్తాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. దాని యొక్క టైప్ వచ్చేసి లొకేటర్. గుర్తుపెట్టుకోండి అందరూ. ఎనీ క్వశ్చన్స్? ఇంకా ప్రతిసారి ఇంత పెద్ద లైన్ రాసే బదులు నేను దేంతో యాక్సెస్ చేస్తాను? ఈ టైల్తో యాక్సెస్ చేస్తాను. సో దీని పేరు నేనేం చేస్తానంటే క్రికెట్ టైల్ అని పేరు పెట్టా, నీటికి అర్థం అవడానికి. అమ్మా అందరూ ప్రతి ఒక్కరు 1 2 3 4 షల్ మూవ్ ఆన్. రైట్. సో ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటంటే ఈ టైల్ ఖచ్చితంగా విజిబుల్ అవ్వాలని చెప్పానమ్మా. నేను ఏం చెప్పాను? నేను ఇక్కడ ఖచ్చితంగా ఈ టైల్ అనేది విజిబుల్ అవ్వాలని చెప్పాను. ఏం టైల్ ఇది? వెబ్ ఎలిమెంట్. ఇది ఒక స్ట్రింగ్ కాదు, ఇది ఒక బూలియన్ వాల్యూ కాదు, ఇంకోటి కాదు. ఇదేం ఎలిమెంట్? ఇది వెబ్ ఎలిమెంట్. వెబ్ ఎలిమెంట్ అంటే దేంతో ఇంటరాక్ట్ అవుతుంది? ప్లే రేట్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో ప్లే రేట్ కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు యూజ్ యువర్ await expect రైట్ యువర్ క్రికెట్ టైల్ రైట్ టు బీ విజిబుల్ అని రాశానమ్మా. క్రికెట్ టైల్ నాకు ఖచ్చితంగా టు బీ విజిబుల్, టు బీ ఎనేబుల్, టు బీ ఫాల్సీ, టు బీ ఫోకస్, టు బీ హిడెన్, టు బీ ఇన్విజిబుల్ రైట్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, విల్ వ్యాలిడేట్ 1 by 1. మనం చిన్నగా ఒకటి చూసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ థింగ్ ఈజ్ టు బీ విజిబుల్. టు బీ విజిబుల్ మా అర్థమైందా నేను చెప్పింది? ప్రతి ఒక్కరు క్లియర్? ఓకే, so now let me stop this and let me validate this. So this is called as your auto retry assertions. ఏవి? ప్లే రేట్ రిలేటెడ్ అసెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆటో రీట్రై ఎందుకు వచ్చిందంటే ప్రతాప్, సో ఇట్ విల్ ట్రై ఫర్ మోర్ దెన్ 3 times. నువ్వు ఇక్కడ ఆటో రీట్రై వాల్యూ నీ ప్లే రేట్ డాట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్లో ఇక్కడ నీకు రీట్రై అటెంప్ట్స్ ఉంటుంది సమ్వేర్ హియర్. ఎక్కడ? ఇక్కడ 2 times ఇస్తుంది. ఇక్కడ 0నే, మనం ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కానీ నువ్వు 3 కానీ 4 కానీ ఇచ్చావనుకోండి, ఇఫ్ యూ గివ్ యువర్ 3 or 4 రైట్, ఇట్ విల్ అటెంప్ట్ దోస్ మెనీ టైమ్స్. అంటే రీట్రై చేయడానికి స్కోప్ ఉంది. దేని మీద? ప్లే రేట్ ఎలిమెంట్స్ మీద. ఈ వెబ్ ఎలిమెంట్స్ మీద ఏదైతే ఇస్తున్నాం మనం, ఈ ఎలిమెంట్స్ మీద జస్ట్ లైక్ దట్ ఫెయిల్ చేయకుండా మల్టిపుల్ టైమ్స్
రీట్రై చేస్తుంది. ఆ వాల్యూ రీట్రై వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇట్ విల్ టేక్ ఫ్రమ్ యువర్ playwright.config.ts ఫైల్ నుంచి తీసుకుంటుంది. ఓకే, సో దానికోసం ఏం చేశారు, దీన్ని రీట్రై అసెషన్స్ కింద కేటగరైజ్ చేశారు దీన్ని. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ టెస్ట్ కేస్ అండ్ షో యూ. ఓకే, నేను టు బి విజిబుల్ పెట్టాను, దీన్ని నేను టు బి హిడెన్ అని పెడుతున్నాను. ఇది ఒక 35 సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఓకే, సో వెయిటింగ్లోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది, రీట్రై చేసుకుంటుంది అక్కడ మనకి. ఇట్ విల్ ట్రైయింగ్ ఫర్ దాట్. ఓకే, రీటర్ 0 ఉంది కదా, సారీ మిస్ నో ఇక నీకు 35 సెకండ్ టైం ఉంది కదా. ఓకే, విత్ ఇన్ దట్ స్టిపులేటెడ్ టైం ఇట్ విల్ గో ఫర్ రీట్రై అటెంప్ట్. మనం 0 ఇచ్చాము, అది రీట్రై చేయలేదు కాబట్టి ఇట్ ఏం చేసింది, 35 సెకండ్స్ వెయిట్ చేసింది. ఇప్పుడు మనకి అది 55 మిల్లీ సెకండ్స్, ఎన్ని సెకండ్స్ క్యాలిక్యులేట్ దట్, ఆర్ 5 సెకండ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. 5 seconds. It wait for 5 seconds. It is not hidden, so that it got failed. Mhm. Okay na? Clear ah? అందరూ ప్రతి ఒక్కరు క్లియర్? నో, ఎస్ ఆర్ నో? సో ఇక్కడ రీట్రై డిఫరెంట్, వెయిట్ డిఫరెంట్. ఓకే, Yeah, they will go hand in hand. Within stipulated time, it will go for retry attempt. If retry is going to be 0, then it will take the maximum number of time that is given there. ఓకే, ఓకే. Okay, అందరూ క్లియర్? ఓకే, Okay, I'll give a small task. Okay, I told you, right, what is the innovation that we did recently. So recently we got one transition project. It is handled by someone for decades they did that. Okay, but the quality that is coming from that particular team was not that great. So my delivery manager and business manager, they thought like our team is going to be best fit for that, and they gave that project to us. And strange thing is, the automation coverage percentage is only 6%. It was almost 10 years project, and the automation coverage that was given is 10% only, 6%. Okay, now when we went back and asked them to give the documentation or to understand how each capability function, you understand what I'm telling, right? అది ఎవరో చేసిన ప్రాజెక్ట్ అయితే మాకు సంబంధం లేదు, అది వాళ్ళకి కవరేజ్ 6% ఉంది. సో వాళ్ళని అసలు ఆ క్యాపబిలిటీ కానీ ఆ మాడ్యూల్ కానీ ఎలా ఫంక్షన్ అవుద్ది అని అడిగితే వాళ్ళకి డాక్యుమెంటేషన్ లేదు ఎలా పనిచేస్తుందని. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, పాత టెస్ట్ కేసెస్ ఉన్నాయి అవి చూసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్స్ ఉంటాయి అవి చూసుకోండి అని చెప్పారు. సో ఇన్ ఏ కంపెనీ లైక్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ విల్ దట్ యాక్సెప్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో? ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్. Right? So now what we took, what is the stand that we took here is, okay, you don't have any documentation or you are not going to help us anywhere. Okay, that's what, right? Mana property వేరే వాళ్ళకి వెళ్తున్నప్పుడు we won't show that fraternity anywhere. That is a human being in nature, especially typical mindset of Indian. So we didn't beg them or we didn't go for negotiation. So I told my team like hold on, like let's see what's going to be happen. So we have given 3 days of time. Doing escalations also, it is like pouring water on a buffalo. They won't even react on that. So what we did after that is, now our managers has asked us to raise the automation coverage at least 40% in a week. Is that possible? 6% ఉన్న ఆటోమేషన్ స్కోప్ కవరేజ్ని మనం 1 వీక్లో 40% రేస్ చేయగలుగుతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్ ఆర్ నో? Possible or not possible? Not How at many all. resources? So we have only 4 members, sir. The same team, whatever that is working with me, 4 members. Which is not at all possible. Even if you are going to bring 10 resources also, without knowing the application, what you will do there? It will take some time, at least 4 days to understand the application. So we didn't invest any resource. Rather, we relied on AI. So I took the entire code base of the developer, and what I did here is I utilized one resource to generate the documentation reading the code. నేను ఏం చేశాను,
డెవలపర్ దగ్గర కోడ్ తీసుకొని ఆ కోడ్ నుంచి డాక్యుమెంటేషన్ జనరేట్ చేయించాను. ఆ జనరేట్ చేసిన డాక్యుమెంటు నాకు బేస్ అసెట్ అయింది. ఆ అసెట్ని యూస్ చేసుకొని ట్రస్ట్ మీ, వీ హ్యావ్ గివెన్ 82% ఆఫ్ ఆటోమేషన్ కవరేజ్ ఆన్ ద ఎంటైర్ అప్లికేషన్. Okay, so that part how we did, I'll show you in live in our end of our course. మన కోర్స్ లాస్ట్కి వచ్చినప్పుడు ఏ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాకు గుర్తుపెట్టుకుని అడగండి, ఎలా జనరేట్ చేయాలి, ఎలా ఆటోమేషన్ స్క్రిప్ట్స్ మాన్యువల్గా ఇప్పుడు రాయకుండా ఆటోమేటిక్గా అది ఎలా జనరేట్ చేస్తుంది. అది మనకి ఫ్రేమ్వర్క్ తగ్గట్టుగా జనరేట్ చేస్తుంది. నీకు నార్మల్గా ఇప్పుడు మనం రాస్తున్నాం చూసావా, లైన్ బై లైన్ ఇట్లాగా లీనియర్ సీక్వెన్షన్లో, ఇట్ విల్ జనరేట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మాట్. బట్ హౌ యు ఆర్ గెటింగ్ దట్ అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్. Okay, so I'll be showing you that how we generated it. That is awesome, man, actually. So now my team generated it and we given 82%, 86% somewhere the number came up. Now they're investing time in executing those scripts. Our failures kuda they are asking AI to go and fix them. They are not investing time over there anywhere. Okay, so now understand that how the future is going to be. This is the live example I'm telling you. So నాకేం రిసోర్స్ కొత్తగా అడిషన్ చేయలేదు, నాకేమి కొత్తగా ఇంకొక బిజినెస్ మేనేజర్ని తీసుకొని వచ్చి ట్రాన్సాక్షన్కి ఎవరు పెట్టలేదు, నాకు ఒక ఎస్ఎంని ఎవరు ఇవ్వలేదు, నాకు ఒక జీపీఐని ఇవ్వలేదు, ఒక క్యాలిబర్ ఉన్న వ్యక్తిని ఎవ్వరు ఇవ్వలేదు నాకు. ఆల్ ఐ నో హియర్ ఈస్ ఐ టుక్ ద కోడ్ బేస్, ఫ్రమ్ దట్ కోడ్ బేస్ అండ్ జనరేటెడ్ ఎ డాక్యుమెంటేషన్ విచ్ కేమ్ ఆల్మోస్ట్ 72 MB డాక్యుమెంటేషన్ వచ్చింది నాకు. 72 MB. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఏ హ్యూమన్ కెన్ జనరేట్ దట్ డాక్యుమెంటేషన్ ఇన్ ఏ 1 month ఆల్సో. We got such a good documentation with the workflows. Okay, so put your efforts. This is the right time. ఒకవేళ మనం ఇప్పుడు మార్కెట్లో మూవ్ వెళ్ళిపోయి కొట్టుకోవాలంటే ఇదే రైట్ టైం బిఫోర్ ఏఏ కమ్ అండ్ రీప్లేస్ యువర్ జాబ్. నేను ఏఏ వచ్చి జాబ్ తీసేస్తుందని చెప్పట్లేదమ్మా, ఖచ్చితంగా ఇది ఏఏ జనరేషన్ చెప్పను, ఖచ్చితంగా హ్యూమన్ ఇన్పుట్స్ ఖచ్చితంగా ఉండాలి ఎక్కడైనా కూడా. బట్ ద నంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ విల్ కమ్ డౌన్. ఐమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు నాకు 5 ఉన్న చోట 3 ఉంటారు, 3 ఉన్న చోట ఒకడే ఉంటాడు నాకు. రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బీ టేకింగ్ కేర్ బై యువర్ బాట్స్. సో ఎవరైతే మీరు సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో దుప్పటేసుకుని కూర్చోన్నారో, కమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్, ట్రై కీప్ హంటింగ్ ఫర్ యువర్ జాబ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అటెంప్ట్ చేయండి. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాం, ఫెయిల్యూర్ వస్తే నా దగ్గర తీసుకురండి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం ఎక్కడ తప్పిపోయిందని. బట్ వితౌట్ అటెంప్టింగ్ అండ్ డోంట్ టెల్ దట్ వీఆర్ స్టిల్ ప్రిపరేషన్ మోడ్లో వద్దు, ఎగ్జిక్యూషన్ మోడ్లోనే ఉండండి. ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 వీక్స్కి అటెంప్ట్ చేస్తానండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ యూ గైస్ ఆర్ వర్కింగ్. మీకు వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసు, ప్రాజెక్ట్ అంటే ఏంటో చెప్పగలుగుతారు, వర్క్ ప్రాసెస్ అంటే చెప్పగలుగుతారు, అజైల్ అంటే చెప్పగలుగుతారు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇంకా సగం మంది మార్కెట్లోకి ప్లే రేట్లు అప్డేట్ అవ్వాల. ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడో వాడికి టైప్ స్క్రిప్ట్ గురించి కానీ ప్లే రేట్ గురించి అంత అవగాహన ఉండకపోవచ్చు, 98%. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మిక్స్ అండ్ రైట్ యువర్ లాజిక్స్ హియర్ అండ్ దేర్ ఆల్సో, ఇట్స్ స్టిల్ దేర్ ఓకే, దేర్ అలౌయింగ్ దెమ్ టు గో ఫార్వర్డ్. మనకి అప్లికేషన్ ఇస్తే ఇటు చేయగలుగుతున్నాం లేదా అని. ఓకే, క్లియర్. సో ఇప్పుడు నేను నా స్ట్రాటజీ నేను కూడా ఇప్పుడు మార్చేసే కంప్లీట్గా. ఇంతకుముందు అయితే నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్టూడెంట్ కానీ ఆ క్యాండిడేట్ కానీ నాకు అవుట్పుట్ ఇస్తేనే సెలెక్ట్ చేసేవాడిని. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. ఎందుకు? ఒకవేళ లోపలికి వచ్చినా కూడా వాడికి ఏ యాక్సెస్ ఉంది, వాడేం బుర్ర పెట్టాడు వెళ్ళి ఇప్పుడు రాయడానికి. సో నేను జస్ట్ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా వాడు ప్లాన్ చేయగలుగుతున్నాడు లేదా, ఆర్కెస్ట్రేట్ చేయగలుగుతున్నాడు లేదా అంతవరకు చూస్తున్నాను నేను కూడా ఇప్పుడు. ఈవెన్ ఐ చేంజ్ మై మైండ్ సెట్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ బై రోల్, అసలు గెట్ బై రోల్ గురించి వాడికి అవగాహన ఉందా లేదా అని చూస్తున్నాను నేను. యారే ఉంది, యారే మీద, యారే మెథడ్స్ మీద అన్నిటి మీద అవగాహన ఉందని చూస్తున్నా. అంతేగాని వాడు ఎక్కడ వాడాడు, ఎందుకు వాడా, ఏం అడగట్లేదు నేను కూడా ఇప్పుడు. బికాస్ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా విల్ టేక్ దిస్ ఎర్రర్ మెసేజ్ అండ్ గివ్ టు యువర్ ఏఐ, ఏ విల్ జనరేట్ లైక్ దిస్. ఓకే, సో చేంజ్ యువర్ గేస్, షిఫ్ట్ యువర్ గేస్ నౌ. ఇట్స్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అవుట్ సైడ్ నౌ. ఓకే, సో tomorrow we'll do some exercises and we'll use your auto retry assertions on top of the tasks. ఓకే, సో ఒక డ్రాప్ డౌన్ మీద ఎలాంటి అసెషన్స్ పెట్టగలుగుతాం, ఓకే, ఒక కోంబో బాక్స్ మీద ఎలాంటి ఆప్షన్స్ మీద ఎలాంటి అసెషన్స్ పెట్టగలుగుతాం. ఐ టెల్ యూ దట్ హౌ టు యూజ్ దట్. అండ్ దెన్ విల్ సీ అబౌట్ యువర్ ఫైల్ అప్లోడ్, ఫైల్ డౌన్లోడ్, అలర్ట్స్, విండోస్. విల్ సీ దట్ టుమారో. Quick question. Yeah. With the help of AI, మీరు డాక్యుమెంటేషన్ జనరేట్ చేశారంటున్నారు కదా,
సో మన కోడ్ అనేది ఎక్స్పోజ్ చేసి మనం డాక్యుమెంట్ జనరేట్ చేయడం వల్ల సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి కదా జనరల్ గా. ఒకే ప్రాజెక్ట్ కదా భాస్కర్, ఎండ్ ఆఫ్ ద డే కోడ్ ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు నువ్వు? నీ ప్రాజెక్ట్ నీ కంపెనీలో, ఐ డోంట్ నో హౌ యువర్ కంపెనీ ఇస్ డూయింగ్ దట్. సో మా దగ్గర వీ హ్యావ్ టైట్ ఎన్క్రిప్షన్ అవైలబుల్. నా డేటా ఏకి వెళ్తుందంటే విత్ ఇన్ ఆన్ ప్రెమిస్ ఏ మోడల్సే వాడతాం మేము, బయట మోడల్స్ వాడం. ఓకే, సో నా కోడ్ ఇచ్చేటప్పుడు కూడా ఓకే వీ హ్యావ్ ఎ సర్వీస్ దట్ ఈస్ కీప్ ఆన్ మానిటరింగ్ 24/7. నేను అందుకే చెప్తాను, చాలా మంది కోఆపరేట్ వాడేస్తున్నాం అంటున్నారు. బాబు ఈరోజు కోఆపరేట్ వాడుతూ పని అవుతుంది, బట్ యువర్ డేటా ఇస్ గోయింగ్ అవుట్ సైడ్. డూ హ్యావ్ కంట్రోల్ ఆన్ దట్? అందుకే 98% ఆఫ్ ద కంపెనీస్ కోఆపరేట్ అలౌ చేయట్లేదు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్, ఆర్బిఎస్, యూబిఎస్, ఈ కంపెనీస్ మొత్తానికి ఇట్ ఈస్ బ్యాన్ కంప్లీట్లీ, ఇంక్లూడింగ్ మై. ఓకే, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ప్రతి ఆఫర్ లైక్ వన్స్ ఇన్ 6 months కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. మీ ఫోటో ఇవ్వండి, నడిచేటట్టు చేస్తాను, మీ ఫోటో ఇవ్వండి, ఇంకో డ్రెస్ మారుస్తాను, మీ ఫోటో ఇవ్వండి, ఇంకో చేస్తాను అంటున్నాడు. దే ఆర్ కలెక్టింగ్ యూర్ ఇన్ఫర్మేషన్ ఇండైరెక్ట్లీ. ఓకే, I saw a live example. One of my colleague, he gave his passport size photo which he was in Aadhaar card photo ni మేము ఇచ్చాం. We are trying to depixelate it. We saw his photos wherever it is uploaded on the Facebook and Instagram. You understand now how the data has been utilized. Yeah. It won't be a surprise. Photo video is coming in it in some other news channel also. It won't be a surprise. అందుకే అడిగాను ప్రతాప్, మీరు కోడ్ ఇచ్చేసి మీరు డాక్యుమెంట్ చేస్తా అన్నారు కదా, సో అందుకే అడిగాను. నేను ఒకవేళ మర్చిపోయినా ఆ గేట్వే సర్వీసెస్ మర్చిపో. ఓకే ప్రతాప్, ఓకే. Best thing is to be happy and safe. Again, I'm telling you that remove your Instagram from your phone. On the day one of our training. I'm telling, till you achieve something in your life, till then remove it. It is not at all useful for anyone, man. True. You are making someone to go and grab money from your pocket. Right? Any questions? Okay, thank you. Bye.